ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మంట వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తెలంగాణలో ఒకవేళ గెలిచి సీఎం అయిపోతారా అని చెప్పేసి బాధ. ఇప్పుడు తెలంగాణలో ఏ పొత్తు లేకుండా ఆయన సింగిల్గా వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి అది ఒక బాధ. నేను ఇంకా చెప్పకూడదు కానీ ఒక పసిపిల్లవానికి ఉన్న బాధను కూడా చూడలేని వీళ్ళంతా ఒక రాజకీయ నాయకులు అనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఆ బాబు దగ్గరికి వెళ్ళింది కూడా ఒక రాజకీయ పరంగానే అనుకుంటున్నారు కొంతమంది. లేదు లేదు లేదు, అది మనం తప్పు. ఇప్పుడు మనం ఆయన రాజకీయ పరంగా ఆలోచించినా ఆ పిల్లవాడికి ఉన్న సమస్య రాజకీయ పరంగా కాదుగా. మనం అంతా మనసాక్షి ఉన్న వ్యక్తులం. ఇక్కడ అంతమంది కూడా ఒక కష్టం వస్తే ఒక వ్యక్తికి ఒక తలా ఒక 10 రూపాయలు కావాలంటే సరే తలా ఒక 50 రూపాయలు ఇస్తాం అనుకునే రకాలు మనం. అలాంటిది ఆ పిల్లోడికి వచ్చిన సమస్య మనం కళ్ళతో చూడాలి కానీ ఆ రాజకీయ పరంగా వచ్చాడు, ఎన్ని జెండాలు పట్టుకుని వచ్చాడు, ఎంతమంది కార్యకర్తలను డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నాడు చెప్పండి. మరి ఆంధ్ర నుంచి పిలిపించుకున్నారా? లేదు కదా. అది తప్పది, ఆ మాట అనొద్దు. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పిల్లవాడి ప్రేమ ముందు తల వంచేశాడు. అడిగిన వెంటనే కుక్క పిల్ల. మరి ఇవాళ రేపు ఎవరున్నారండి? ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు చెప్పండి? ఇవాళ రేపు పిలవంగానే వచ్చే సినిమా యాక్టర్ కానీ రాజకీయ నాయకుడు కానీ సన్నమని వచ్చేవాడు ఒక్కరిని చూపించండి నాకు పవన్ కళ్యాణ్ గారు తప్ప. మైబీ నరేంద్ర మోదీ గారితో సహా నేను అడుగుతున్నా, ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఇప్పుడు పసి పిల్లవాడికి బాగలేదు అని ఆ పిల్లవాడు ఏదో చెప్పుకున్నాడు, నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉందని. కానీ వచ్చాడు కదా. ఎవరి నమ్మకాన్ని బొంగు చేయకుండా సినిమా యాక్టర్లు రారు అంటే అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి ఏసీ రూముల్లో ఉన్నవాడు పేదవాళ్ళ గురించి రారు అంటారు కదా. ఈ పేదవాడి గురించి అయితే వచ్చాడు కదా. అంటే జూన్ 2న సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు తెలంగాణ లీడర్లు. సో తెలంగాణలో అభిమానం లేదు అని అన్న వాళ్ళే ఈరోజు చిన్న బాలుడు సైతము పవన్ కళ్యాణ్ కలవాలి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చెప్తున్నాను కదా, పార్టీ పెట్టుకొని ఆయన ఏమి పార్టీ ప్రచారం చేయడానికి తెలంగాణకు రాలా. జూన్ 2న తెలంగాణ ఏదైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళకి అలాగే నివాళులు అర్పిద్దాం. ఇంకొకటి ఏంటంటే ఆయన విజయవాడలో మీటింగ్ అయిపోయింది ఏదైతే సభ్యత్వం గురించి, దాని గురించి మాట్లాడి ఇక్కడ మనకు కూడా సభ్యత్వం పెరిగిందని మాట్లాడటానికి మాత్రమే ఆయన వస్తా అన్నాడు. అలాగే ఇలాగా అమరవీరుల గురించి ఆ జూన్ 2 అనేది వచ్చింది కాబట్టి దాని గురించి ఆయన మాట్లాడదామని వచ్చాడు తప్ప పోటీ చేద్దామని అయితే ఆయన రాలేదు. కాకపోతే ఆయనకు పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళే గెలికి పోటీ చేసుకోవడానికి వీళ్ళు వచ్చారు. సో రేపొద్దున జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారండి. ఇక్కడ రామ్ తాలూరి గారితో అండ్ అలాగే విత్ లీడర్లు ఉన్నారు కదా కొంతమంది. సో తెలంగాణలో జనసేన స్ట్రాంగ్ అవుతుందంటారా? పక్కా చెప్తున్నాను, 100% ఇక్కడ కూడా ప్రజలు ఆదరిస్తారు. ప్రజలు అయితే నాకు తెలిసినంత వరకు ప్రజలు ఆదరిస్తారు. మంచి గుణాలు ఉన్న వ్యక్తులను ఆదరించకపోతే అవినీతి చేసే వాళ్ళే వచ్చి రాజ్యాలు వెళ్తారు. అది కూడా చెప్తున్నాను. మనం ఏంటంటే పేదవాళ్ళు అన్న తర్వాత పట్టించుకునే వాళ్ళకి మనం ఓట్లు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం హిందూ ధర్మం గురించి స్టాండ్ తీసుకున్న వ్యక్తి, ఓకేనా? దాని గురించి మనం పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్ చేయాలి. ఆయన మాట్లాడితే ఇక్కడ ఉన్న హిందువులందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళకి దిగులు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడాడు కాబట్టి సనాతన ధర్మానికి సంబంధించి తెలంగాణలో ఎత్తితే అందరూ ఆయన పక్కే కనెక్ట్ అవుతారు, ఆయననే తిరిగి చూస్తారు. ఎందుకంటే ఆయన ఒక సినిమా హీరో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు మన సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిగా ఆయన్ని చూస్తారు. అందుకు తెలంగాణ యావత్ కూడా సనాతన ధర్మం కోరుకునే వాళ్ళే ఎక్కువ.